నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. గ్లోబల్ జాబ్ మార్కెట్లో ఇప్పుడు పెను విప్లవం మొదలైంది. ఒకప్పుడు రెజ్యూమ్ తయారు చేయడానికి, కవర్ లెటర్ రాయడానికి రోజులు లేదా వారాలు పట్టేవి. కానీ ఇప్పుడు ఒకే ఒక క్లిక్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ దరఖాస్తును సిద్ధం చేస్తోంది. ఉద్యోగార్థులు ఏఐను వాడుతున్నట్లే నియామక సంస్థలు కూడా లక్షలాది దరఖాస్తులను జల్లెడ పట్టడానికి యంత్రాలనే ఆశ్రయిస్తున్నాయి. ఈ ఏఐ డోమినేటెడ్ యుగంలో ఉద్యోగార్థులకు ఎదురవుతున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: మిషన్ల మధ్య మన ప్రామాణికతలను ఎలా నిలబెట్టుకోవాలి? తప్పక తెలుసుకోవాల్సిన ఈ టెక్ ట్రెండ్ వివరాలు, మానవ నైపుణ్యంపై దాని ప్రభావం ఏంటి అనేది తెలుసుకుందాం. జాబ్ హంటింగ్ ఇది ఒకప్పుడు సమయం, పరిశోధన, ఎంతో ప్లానింగ్ తో కూడిన ప్రక్రియ. ఆర్గనైజేషన్ పై, ఆ రోల్ పై మీకు నిజమైన ఆసక్తి ఉందని చూపించడానికి పర్ఫెక్ట్ కవర్ లెటర్ రాయడానికి ఎంతో కసరత్తు జరిగేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ రూపురేఖలు మార్చేసింది. జనరేటివ్ ఏఐ మోడల్స్ సెకండ్ల వ్యవధిలో ఆ ప్రామాణికత ఉట్టిపడే కవర్ లెటర్లను టైలర్ మేడ్ చేసి అందిస్తున్నాయి. అమెరికాలో దాదాపు 3/2 మంది ఉద్యోగార్థులు ఇప్పుడు రెజ్యూమ్ తయారీ నుంచి ఇంటర్వ్యూ ప్రాక్టీస్ వరకు ఏఐ పై ఆధారపడుతున్నారు. లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్లలో ఈజీ అప్లై ఫీచర్, అలాగే ఏఐ ఆటో అప్లై వ్యవస్థలు మార్కెట్ను ముంచెత్తాయి. ఫలితంగా కేవలం 1 సంవత్సరంలో దరఖాస్తుల సంఖ్య 45% పెరిగింది. హెచ్ఆర్ విభాగాలు గతంలో కంటే 3 రెట్లు ఎక్కువ దరఖాస్తులను ప్రాసెస్ చేయాల్సి వస్తోంది. మరి ఈ ఇన్ఫ్లెక్స్ ను ఎదుర్కోవడానికి సంస్థలు ఏం చేస్తున్నాయి? వారు కూడా యంత్రాలనే ఆశ్రయిస్తున్నారు. సుమారు 88% వ్యాపారాలు ప్రాథమిక స్క్రీనింగ్ కోసం ఏఐని ఉపయోగిస్తున్నాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విశ్లేషణ ప్రకారం 92% కంపెనీలు ఏఐ డ్రివెన్ అప్లికెంట్ మ్యాచింగ్ ద్వారా అడ్వాంటేజ్ చూస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు సవాల్ మొదలైంది. ఏఐ కేవలం దాని డేటా మీదనే ఆధారపడి పనిచేస్తోంది. ఇది నైపుణ్యాలను, జాబ్ డిస్క్రిప్షన్లను సరిపోల్చగలదు. కానీ ఒక అభ్యర్థి నిజమైన వ్యక్తిత్వం, ఆ కల్చరల్ ఫిట్ ను పూర్తిగా క్యాప్చర్ చేయలేదు. నియామకం అనేది కేవలం ట్రాన్సాక్షన్ కాదు, అది రిలేషన్షిప్ ను నిర్మించడం. ఏఐ అనేది మానవ నిర్ణయాన్ని మెరుగుపరచడానికి ఉండాలి, దాన్ని పూర్తిగా రీప్లేస్ చేయడానికి కాదు. ఆటోమేషన్, మానవ స్పర్శ మధ్య బ్యాలెన్స్ సాధించిన వారే భవిష్యత్తులో మరింత స్మార్ట్ గా ఉద్యోగులను నియమించుకోగలరు.